ఉప్పెనై ఎదురొస్తుండని చివరికి వ్యక్తిగత విమర్శలకు దిగిండ్రు. పెద్దగా చదువుకోలేదంటూ చిన్నచూపు చూసే ప్రయత్నం చేసిండ్రు. కానీ అతడు ప్రజల జీవితాన్ని చదివి ఎదిగిండు. డ్రైవర్గా పనిచేసినోడు తనకు పోటా అంటూ ఎగతాళి చేసిండ్రు. కానీ తను మాత్రం జనం కోసమే పని చేసుకుంటూ పోయిండు. బర్లుగాసుకున్నోడు మాకు పోటీనా అంటూ బీరాలు వలికిండ్రు. కాని ఆపదలో ఉన్నోళ్లకి కాపుగాసిండని జనం నమ్మిండ్రు. ఆ జనం నమ్మకంతోనే, ఆ జనం పిలుపుతోనే బరిలో నిలిచిండు. చిన్న తరంగంలా మొదలై ఆ జనబలంతోనే సునామీ సృష్టించిండు. శక్తులుగా ఎదిగినమన్న బింకంతో కండ్లు చత్వారొచ్చినోళ్ల కండ్లను తెరిపిస్తూ జననేతగా జనం గుండెల్లో ప్రజాక్షేత్రంలో బంపర్ మెజారిటీతో గెలిచిండు. తూడి మేఘారెడ్డి. పెద్దమందడి మండలం మంగంపల్లిలో పుట్టారు. ఎంపీటీసీగా ఎంపీపీగా గెలిచి అనతి కాలంలోనే రాజకీయ రంగంలో రాకెట్లా దూసుకెళ్తున్నాడు. టీఆర్ఎస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డిపై 25,000 బంపర్ మెజారిటీతో గెలిచి వనపర్తి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. నాయకత్వ లక్షణాలంటే మానవత్వ గుణాలే అని నిరూపిస్తున్నారు మేఘారెడ్డి. అందని చదువులను కిందకు దింపి పేద విద్యార్థుల్ని ఆదుకుంటున్నారు. ఆడబిడ్డలకి అండగా నిలిచి అత్తవారింటికి అన్నలా సాగనంపుతున్నారు. ఆకలితో మాడుతున్న కడుపుల్ని నింపుతున్నారు. అనారోగ్యానికి బలై ఆసరా కోల్పోయిన కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఆయన డబ్బుతో పాటు ప్రేమను కూడా పంచుతున్నారు. అందుకే ఆయన్ను నమ్మి ప్రజలు ఈ స్థానంలో ఉంచారు. ఎక్కిన పదవే కాదు, పదవిచ్చిన ప్రజల్ని పట్టుకునే ఉన్నారు. ప్రజాసేవను ఆపలేదు, సమస్యలకి వెన్నుచూపలేదు. ఆయన ప్రజలకి పదవికి మధ్య ఉన్న కంచెలను తీసిపారేశారు. క్యాంపాఫీసులో సేవకుడిగా కూర్చొని సామాన్యుల బాధలు వింటున్నారు. సమస్య ఏదైనా దేనికైనా నేనున్నాను అంటున్నారు. స్థానిక సమస్యలపై సైనికుడిలా పనిచేస్తున్నారు. రైతన్నలకు సాగునీరు అందించడంలో సాయపడ్డారు. కుర్చీ దొరికిందని ఎప్పుడూ రిలాక్స్ అవ్వలేదు. ఎప్పుడూ అన్ని వర్గాల ప్రజలకి నిత్యం తోడుగా నిలుస్తున్నారు. సాయం చేయడానికి ఆయన సమయం చూసుకోరు. అర్ధరాత్రైనా అపరాత్రైనా ఫోన్ మోగితే ప్రజల ముందుంటారు. ప్రజలే ఆయన బలం, సేవే ఆయన భావజాలం. ఎన్ని మెట్లెక్కినా మట్టిని మరిచిపోని ఆ తత్వమే ఆయన్ని నాయకుణ్ణి చేసింది. ఎంత ఎత్తుకెదిగినా నేలని మరవని ఆ చూపులే ఆయన్ను ప్రజలకు దగ్గర చేశాయి. ప్రజల మనిషిగానే కాదు, పార్టీ నేతగా కూడా మేఘారెడ్డి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన అనతి కాలంలోనే అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. అగ్రనేతలకు ఇన్ఛార్జిగా విధులు నిర్వహించారు. తూడి మేఘారెడ్డికి ఎమ్మెల్యేగా ఏడాది నిండుతోంది. ఈ సందర్భంగా ఈ ప్రజానేతకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పుడూ ఎల్లప్పుడూ ఫరెవర్ మా లీడర్ నీవే మేఘన్నా.